గ్యాంగ్ ఎక్కుతాయి. ఇప్పుడు మేము ఒక వీడియో తీయబోతున్నాం. ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. చూద్దాం ఏ విన్ అవుతారో. చాలా పైన గేమ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. హెడ్స్ ఆర్ టైల్స్? ఎస్ఆర్హెచ్ టీమ్. హెడ్స్ ఆర్ టైల్స్? సో ఈరోజు ఎంఐ చూసినట్లయితే ఈరోజు టాస్ గెలిచింది. గెలిచినాక తర్వాతకి బౌలింగ్ చూసుకోవడం జరిగింది. సో బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి ఇచ్చారు. సో ఇద్దరు కెప్టెన్స్ ఇక్కడ ఉన్నారు మనకి చూసినట్లయితే, పాట్ కమిన్స్ అండ్ రోహిత్ శర్మ. సో వీఆర్ గోయింగ్ టు చూస్ ద మ్యాచ్. ఓకే, దెన్ హియర్ వి గో. దెన్ వీఆర్ గోయింగ్ టు కౌంట్ ఫర్ 10. సో ఫ్రెండ్స్, మనకు చూడడానికి అయితే మ్యాచ్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరు ఫీల్డర్స్ అందరు రెడీగా ఉన్నారు. సో ఇక్కడ బౌలర్ కూడా రెడీగా ఉన్నాడు, వార్మప్ చేస్తున్నాడు. అదే మనకి ఇక్కడ కూడా చూసినట్లయితే ట్రావిస్ హెడ్ అండ్ ఆల్ ద ఫీల్డర్స్ ఫ్రమ్ ఎంఐ. అండ్ చూసినట్లయితే వెరీ గుడ్ నాక్ ఫ్రమ్ అభిషేక్ శర్మ. చూస్తున్నాం ఈరోజు బ్యాటింగ్. సో ఇప్పుడే చాలా అగ్రెసివ్గా ఇంటెంట్ చూపించడానికి రెడీగా ఉన్నాడు. అండ్ సేమ్ యాజ్ యూజువల్ వికెట్ కీపర్ ఆల్సో. సో చూడాలి, మనకి ఎంపైర్ కూడా ఉన్నారు. ఎంపైర్ కూడా మనకి హై చెప్తున్నారు. 1 2 3 గో. వావ్, వెరీ నైస్. చూసినట్టయితే మనకి సింగిల్ వచ్చింది. ఇప్పుడు చాలా మంచి బ్యాటింగ్ చేశారు అభిషేక్ శర్మ. చాలా మంచి బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి సో మనకైతే స్కోర్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ ట్రావెల్ సైడ్ వచ్చాడు ఇప్పుడు లైన్లోకి. సో ట్రావెల్ సైడ్ చూడాలి ఏం చేస్తాడు అనేది ఇప్పుడు. వావ్, వెరీ లైన్ బాల్. సో హార్దిక్ పాండ్యా ఈస్ డూయింగ్ వెరీ గుడ్ నాక్ బౌలింగ్. వావ్, వాట్ ఏ నైస్. ఇక్కడ సింగిల్కి వెళ్ళే ప్రయత్నం. సో చాలా కంఫర్టబుల్గా సింగిల్ వచ్చేసింది ఇక్కడ మనకి. అండ్ హార్దిక్ పాండ్యా అండ్ ద వికెట్ కీపర్ దే ఆర్ టాకింగ్ వెరీ నైస్. అండ్ ద బాల్ ఈజ్ స్టార్టెడ్. వావ్, వాట్ ఏ గుడ్ నైస్. చూడాలి అలా అభిషేక్ శర్మ ఎలాంటి నాక్ తీసుకొస్తాడు మనకి. సో చూడడానికి చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. వావ్, కర్ మూమెంట్ ఆడారు. వాడే నైట్స్ గ్యాప్. ఇదే ఇక్కడ అభిషేక్ శర్మ తోడు ఎప్పుడు చూసినా గ్యాప్లో చూసుకుంటాడు. చూసుకున్నాక దానిలో డెలివరీ చేయాలా వద్దా అని చూస్తాడు. చూసే లోపల కొట్టేస్తాడు. ట్రావెల్ సైడ్ వచ్చాడు. వెరీ గుడ్ నాకు డెలివరీ. వెరీ సింపుల్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. చాలా సింపుల్గా కంఫర్టబుల్గా రన్ తీశారు. సో ఇప్పుడు మళ్ళీ అభిషేక్ శర్మ చాలా ఇంటెంట్గా చూపిస్తున్నాడు. సో ఆ మూమెంట్ అయితే సిగ్నేచర్ మూమెంట్. సో ఇట్స్ లైక్ వైడ్ డెలివరీ. వైడ్ డెలివరీ మళ్ళీ ఈ బాల్ వేయాల్సి వస్తుంది. సో టుడే హార్దిక్ పాండ్యా మూడ్ అంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈరోజు. సో నువ్వు బౌలర్, ఇక్కడ బౌలర్ వచ్చాడు బుమ్రా. చాలా మంచి వార్మప్లో ఉన్నాడు, మంచి లైన్లో ఉన్నాడు. ఓ వాట్ ఏ బాల్. ఎస్ 2 overs, 1 over కంప్లీట్ అండ్ సెకండ్ ఓవర్ రన్నింగ్. అండ్ ఇప్పుడు చూసినట్లయితే స్కోర్, ద స్కోర్ ఈస్ 4 now and 1 over 2 balls and 0 loss. 1.2. క్యాచ్ లిపర్ ప్రయత్నం. క్యాచ్ మిస్ ఫీల్డ్. క్లియర్లీ అవుట్. గాన్, అభిషేక్ శర్మ గాన్. నాకు తెలిసి అనవసరంగా తీశారు ఈ రన్, అవసరం లేకుండే. బట్ హియర్ గుడ్ బౌలింగ్. హాఫ్ ఫేస్ వేసాడు, అందుకోసం బౌలర్ దాన్ని చాలా హైట్లో లేపాడు బౌలింగ్లో. సో మనకి ఇప్పుడు అవుట్ ఇచ్చారు ఇక్కడ. ఎంపైర్ క్లియర్ రివ్యూ. మనకు కొత్త బౌలర్ వచ్చాడు, బ్యాట్స్మెన్ క్లాసెన్. తెలుసు మనకి క్లాసెన్ అంత పెద్ద డేంజరస్ బ్యాట్స్మెన్ మనకి. సో ఈరోజు చాలా పెద్ద నాక్ ఆడడానికి వచ్చాడు. సో ఇంటెంట్ చాలా క్లియర్గా ఉంది. సో నెక్స్ట్ ద నౌ హిట్టింగ్ బ్యాట్స్మెన్ క్లాసెన్. లెట్స్ సీ. వావ్, నైస్ డెలివరీ. సో లాస్ట్ 2 balls ఇన్ దిస్ ఓవర్. ఇప్పుడు చూసిన స్కోర్ మనకి 7 వచ్చింది స్కోరు. Keen blow, that's Klassen gone. 2 overs completed. By the time score is 8. సో మనకి ఇప్పుడు ఓన్లీ సింగిల్ వికెట్ ఉంది. ఇంకా 2 overs కంప్లీట్ అయిపోయినాయి. 3rd over ఇంకా 2 overs ఉన్నాయి.
ఇప్పుడు థర్డ్ ఓవర్. సో చూడాలి వీళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తుందో మనకి. ట్రావర్స్ హెడ్. వావ్, క్యాచ్. ద మిస్ఫీల్డ్. డిడ్ ఏ మిస్ఫీల్డ్ అండ్ కంఫర్టబుల్గా 2 runs తీసుకున్నారు ఇక్కడ. స్కోర్ ఇస్ 12 నౌ. ద థర్డ్ ఓవర్, ఫస్ట్ బాల్. చాలా మంచి రన్నింగ్ తీస్తున్నారు ఈరోజు. ఎస్ఆర్హెచ్ చాలా మంచి ప్లాన్గా వచ్చారనుకుంటా, చూస్తే అట్లా కనిపిస్తుంది. వావ్, చూసినట్లయితే పిచ్లో చేంజ్ చేశారు. నాకు తెలిసి ఆ పిచ్ అంత కంఫర్టబుల్ కాదు అనుకుంటున్నారేమో, అందుకోసం ఇప్పుడు ఎంపైర్ డిసిషన్ వాళ్ళు ఇక్కడ మార్చాల్సి వచ్చింది. ఎంపైర్ అయితే మార్చే పనిలో ఉన్నారు. ఇదిగో వైడ్ బాల్, వైడ్ డెలివరీ. ఎంపైర్ క్లియర్గా వైడ్ అని డిసైడ్ చేశారు. సో నా స్కోర్ ఈస్ 12. లాస్ట్ 2 బాల్. ఓ, వాట్ ఏ గుడ్ డెలివరీ. వెరీ నైస్ బాల్, లెంత్ బాల్. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ట్రావర్స్ హెడ్ మీద వేశారు మొత్తం మ్యాచ్ బరువు అంతా. సో దాన్ని చూడాలి ఏం చేస్తాడో మరి, ఎలాంటి ప్లే తీసుకొస్తాడో మనకి. ఓ, క్యాచ్ వచ్చే ప్రయత్నం. సో కంఫర్టబుల్గా సింగిల్గా వచ్చేసింది. సో కంఫర్టబుల్ సింగిల్ వచ్చింది. ఇది లాస్ట్ బాల్, ఇది ఓవర్. అగైన్ క్యాచ్ ఇచ్చే ప్రయత్నం. ఓ షాట్, అవుట్. గాన్. ట్రావర్స్ హెడ్ ఆల్సో గాన్. ఎవ్రీ వన్ ఈజ్ కంప్లీటెడ్. సో 4 ఓవర్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ అయితే మనకి ఎంత స్కోర్ లక్ష్యాన్ని 16 స్కోర్ లక్ష్యాన్ని విధించింది. సో దాంతోపాటు ఇప్పుడు మనకి ఎంఐ బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బ్యాటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఎంఐది. సో మనకి అభిషేక్ రోహిత్ శర్మ ఇప్పుడు మనకి ఇక్కడ వెయిటింగ్లో ఉన్నాడు బ్యాటింగ్ పిచ్లో. చూసినట్టు చాలా అగ్రెసివ్ ఇంటెంట్ కనిపిస్తున్నాడు. సో మనకి కీపర్ కూడా చూడండి ఎలా ఉన్నాడు, క్లెసన్. మన సైడ్ నుంచి క్లెసన్ కూడా చాలా ఈ మ్యాచ్ మాదా మీద అన్నట్టుగా ఉన్నాడు. పాట్ కమిన్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాడు బౌలింగ్ వేయడానికి. సో ద స్టార్ట్ మ్యాచ్ గోయింగ్ టు స్టార్ట్. 1 2 3. సో క్యాచ్ ఇచ్చే ప్రయత్నం. మిస్ఫీల్డ్. సో ఇలాంటి మిస్ఫీల్డ్ చేస్తే మరి ఎస్ఆర్ఎస్కి చాలా కష్టం అని తెలుసు. అక్కడ ఇచ్చింది హిట్ మ్యాన్ నుంచి మంచి క్యాచ్ పాట్ కమిన్స్ వదిలేశాడు. ఇది వదిలేస్తే కష్టమని పాట్ కమిన్స్ తెలుసు. హిట్ మ్యాన్స్ గివెన్ హిట్ ఇట్ వాస్ లైక్ 4. ఎంపైర్ ఈస్ గివెన్ 4. సో ఫీల్డింగ్ చూడాలి మరి. నెక్స్ట్ బౌండరీ. 3 overs completed. Wow, what a good delivery. 4 overs, 4 balls completed first over. The score is 4. సో చాలా మంచిగా గేమ్ ప్లాన్ చేశారు ఎంఐ. హిట్ మ్యాన్ ఈస్ ప్లేయింగ్. యా, దిస్ ఈస్ అగైన్ గోయింగ్ టు బి డెలివరీ అగైన్. ఇట్స్ అ వైడ్ బాల్. సో హిట్ మ్యాన్ వెయిటింగ్ చేస్తున్నాడు పాడ్కమన్ నుంచి ఎప్పుడు వస్తుందా బాల్, ఎప్పుడు వేద్దామా. వావ్, వాట్ ఏ నైస్ డెలివరీ. Last ball of this, last 2 ball. Last 2 ball. And just see how the delivery. Wow. Single comfortable వచ్చేస్తుంది. Single. Not ready. Hardik Pandya is now coming to attack. Yes, bowling is that start. Next bowler change. And this is Mohammad Shami in SRH. So he's ready to do the ball, first ball. Wide. Third ball. Oh, he did hit. Nice delivery. Today Shami very farm lo కనిపిస్తున్నాడు. అసలు ఏంటి. వావ్, ఆల్ లైన్ balls. So last 2 ball. Yes, వైడ్ బాల్. ఇది మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇక్కడ కీపర్ అసలు ఒక్క నిమిషం కూడా ఛాయిస్ ఇవ్వట్లేదు. క్లస్టర్ ఒక్క అడుగు ముందుకేస్తే చాలు నేను తీసేస్తా అని చెప్పి వికెట్లు మొత్తం తీసి పక్కన వేస్తున్నాడు. థర్డ్ ఓవర్ దెన్ అక్షర్ పటేల్ ఈస్ కమింగ్ టు అటాక్. ఓ ద థర్డ్ ఓవర్ రన్నింగ్. Waiting. It's boundary. It's 4. Next, third ball.
సో లాస్ట్ బాల్ ఓవర్ ఆఫ్ దిస్ ఇది మళ్ళీ వేయాల్సి వస్తుంది. రైట్ డెలివరీ. సో బౌలర్ చేంజ్. దిస్ ఈస్ ద థర్డ్ ఓవర్ అండ్ ద ఫోర్త్ ఓవర్. Okay, fourth over and we have the score. Score is 8. Wow, what a line ball. అసలు పాల్ కమిన్స్ చాలా మంచిగా వేస్తున్నాడు బౌలింగ్ లెంత్. ఇలా లెంత్ తీసుకొచ్చాడు. స్కోర్ ఈస్ 8 now. This is third ball in this over. Third ball catch. Oh, catch is misfield. బాల్ అని మొత్తుకుంటున్నారు. What a running in the between the wickets. The score is now 10. Last 2 ball. స్టేడియంలో చూస్తున్నాడు ఎవరు తనకు సపోర్ట్ చేస్తున్నారు, ఏమై బాగుందని చూస్తున్నాడు. అందుకే నాట్ రెడీ అని చెప్తున్నాడు బాల్ వచ్చేటప్పుడు. Oh, what a good catch. Last ball in this over. Oh, catch. Wow, what a nice. Again 2 balls, 2 wickets. So finally won the match. SRH ఈరోజు చాలా ఘన విజయం సాధించింది ఎంఐ మీద. వాడే గుడ్ నాక్. లాస్ట్ ఓవర్ ఉంటుండే బట్ ఒక ఓవర్ ముందే కథం పెట్టేశారు. సో మనకు ఇంకో చిన్న బుడ్డ బ్యాట్స్మెన్ ఉన్నాడు ఇక్కడ. సో మన పేరు ఏం పేరు అనుకుంటున్నారంటే వైభవ్ సూర్యవంశీ. చూడండి చాలా మిల్కీ ఫేస్ వేసుకున్నాడు. నెక్స్ట్ దాంట్లో ఎంఐ ఆడే అవకాశాలు ఉన్నాయి. స్టార్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, బెల్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.